దేవనామానికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి స్థానిక సంఘం మరొకసారి ఇలా కూడుకోవటానికి ఆ తండ్రి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు వాక్యానుసారంగా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు పుట్టిన తేదీ అయితే వాళ్ళు కాదండి. యేసుక్రీస్తు వారు డిసెంబర్లోనే పుట్టలేదు ఆయన. కానీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25ని ఆరాధించడానికి, లేకపోతే డిసెంబర్ 25ని క్రిస్మస్ కూడికని జరిగించడానికి కొంతమంది కూడుకుని ఒక నిర్ణయానికి వచ్చి ఒక తేదీని ఏర్పాటు చేసి ఆ రోజు క్రిస్మస్ ఆరాధన చేయటం అనేది ప్రారంభించారు. అది కూడా యేసుప్రభు వారు ఈ లోకాన్ని జయించి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత 400 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి పండుగ ఇది. పండగ అనేది బైబిల్లో లేవు. పండగలు అనే దానికి పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటివే తప్ప క్రైస్తవులైన వారికి పండగలు ఏమి లేవు. క్రైస్తవులకు ఉన్నటువంటి ఏకైక పండుగ ఏంటంటే సత్యాన్ని అనుసరించి దుష్టత్వాన్ని విడిచిపెట్టి బ్రతకటమే నిజమైన పండగ బైబిల్ ఇచ్చినటువంటి లేఖనాన్ని బట్టి. ఈరోజు వాస్తవానికి డిసెంబర్ 25ని కూడుకోవటం అనేది పండగగా క్రిస్మస్ ఆరాధనని కూడుకోవటం మాత్రం అది చాలా పొరపాటు చేసినట్టు మనం. కానీ క్రీస్తు రాకడ సమీపంగా దినాల్లో మరి ఎక్కువగా కూడుకోమని బైబిల్ చెప్పింది కాబట్టి కూడుకోవటంలో తప్పులేదు. అయితే కూడుకుంటున్నటువంటి మనం ఏ ఉద్దేశం చెప్పిన కూడుకుంటున్నామో ఆ ఆలోచనలు మన మనసులో ఉన్నాయి కాబట్టి దానికి మించి దాన్ని కాదని ఏదైనా మాట్లాడినా కూడా మీ మనసుకి ఎక్కదు. అయినా యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని స్మరించడంలో మన జీవితానికి అంతకంటే గొప్ప అవకాశం మరొకటి లేదు. ఎందుకంటే క్రీస్తు వారు చేసినటువంటి త్యాగం అంత గొప్పది. ఆయన గురించి ఆయన వెంబడిస్తున్నాం కానీ ఆయన గురించి పూర్తిగా మనకి అవగాహన ఉండదు. కొత్త నామకార్థంగా ఎవరినో వెంబడించి లోతు అబ్రహాముని వెంబడించినట్టు ఏదో నామకార్థంగా భక్తిని చేస్తూ ఉంటాము. మా దేవుడని యేసుక్రీస్తు వారి గురించి చెప్పుకుంటాం అంతే, అంతవరకు మనకు తెలుసు. కానీ ఆయన త్యాగాన్ని మనం స్మరించినప్పుడు, ఆయనని మరింత లోతుగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన కోసం, ఆయన సంఘం కోసం మనం బలవంతంగా కాకుండా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయన్ని ఆరాధించగలుగుతాం. మనస్ఫూర్తిగా దేవుణ్ణి మహింపరచగలుగుతాం. మనస్ఫూర్తిగా సంఘం కొరకు ఏదైనా చేయగలుగుతాం. కనుక ఈరోజు నరరూపు దాల్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం బైబిల్లో నుంచి ఆలోచన చేద్దాం. అంటే పైకి సింపుల్గా రాసినట్టు ఉంటుంది కానీ ఆయన త్యాగం మరువులేంది. ఆయన చేసిన త్యాగం దేవుళ్ళు పిలవబడతని ఎవడో కూడా చేయలేదు. ఆయన చేసిన త్యాగం అంత గొప్పదే. కనుక వాక్యంలోంచి కొన్ని విషయాలు ఆలోచించేద్దాం దానికి సంబంధించి. దానికి ముందుగా యేసుక్రీస్తు వారిని గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడినటువంటి ఒక సందర్భం చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగంలోనే మొదటి అధ్యాయము 13వ వచనంలో రాయబడినటువంటి ఒక మాట చదువుదాం. నన్ను బలపరిచిన మన ప్రభువు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ నన్ను బలపరిచినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. నా జీవితం ఆయనకు రుణపడి ఉంది. నా జీవితంలో ప్రతి క్షణము కూడా ఆయనకు రుణపడి ఉంది. నేను ఎల్లప్పుడూ కూడా ఆయనకి రుణస్థుడినై ఉన్నాను, కృతజ్ఞుడినై ఉన్నాను. నా జీవితం ద్వారా ఆయన మహింపరచబద్దునై ఉన్నాను అని పౌలు గారు మాట్లాడుతున్నారు. స్తుతి చెల్లించడం, కృతజ్ఞతలు తెలియజేయటం అనేది దేవుడు అక్కడికే కాదు, దేవత్వపు కుటుంబంలో ఉన్నటువంటి రెండో వ్యక్తిగా చెప్పబడుతున్నటువంటి యేసుక్రీస్తు వారు కూడా స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు. బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చింది. కొంతమంది అంటారు యేసుక్రీస్తు వారు ఆయన్ని స్తుతించడానికి ఆయన దేవుడేం కాదని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఆయన ఏమన్నా దేవుడేంటి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ బైబిల్లో ఉన్నటువంటి లేఖన ఆధారాన్ని బట్టి మనం చూస్తే దేవత్వంలో రెండో వ్యక్తిగా, దేవత్వపు కుటుంబంలో శరీరాన్ని దాల్చిన వ్యక్తిగా మనకి యేసుక్రీస్తు వారు కనపడతారు. తండ్రి అయిన దేవుడు కనపడతాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనపడతాడు, పరిశుద్ధాత్ముడు కనపడతాడు. తండ్రి అయిన దేవుడు చేయింది, పరిశుద్ధాత్ముడు చేయింది యేసుక్రీస్తు వారు చేశారు. మానవ దేహాన్ని ధరించుకుని మనుషుల మధ్యకి రావటం అనేది. కనుక ఆయన స్తుతించబద్దులమై ఉన్నాము, ఆయనను మహింపరచబద్దులమై ఉన్నాం. ఎల్లప్పుడూ కూడా
కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై మనం ఉన్నాం. అందుకే రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూడగలిగితే, రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం మీరు చూడగలిగితే, నేను చదువుతున్నాను చూడండి. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. అంటే శరీరధారిగా, శరీరాన్ని ధరించుకున్నవాడిగా ఒక జాతికి సంబంధించి ఆయన వారిలో పుట్టాడు. అయితే పుట్టక మునుపు ఆయన ఏమై ఉన్నాడో, శరీరధారి కాక మునుపు ఆయన ఉనికిని గురించి మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు ఏమనంటే, ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి మనిషి రీతిగా శరీరాన్ని బట్టి యోధా జాతిలో, ఇశ్రాయేల్ జనాంగంలో ఒక గోత్రంలో తున్నమాత్రుడిగా జన్మించి ఉండొచ్చు. కానీ ఆయన శరీరాన్ని దాల్చక మునుపు ఆయన ఉనికిని గురించి మాట్లాడుతూ, ఆయన ఏ స్థితిలో ఉన్నాడో పౌలు గారు మాట్లాడుతూ, ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని యేసుక్రీస్తు వారి గురించి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ యేసుక్రీస్తు వారిని స్తుతించాలి, ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆయనకి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞులమై ఉన్నాము అని భక్తులు మాట్లాడుతున్నారు. అయితే నరరూపు దాల్చిన దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన చేసినటువంటి త్యాగం గురించి, యేసు భూలోకానికి రావటంలో ఆయన పరలోకాన్ని ఎలా విడిచిపెట్టాడో అపోస్తలుడైన పౌలు వర్ణించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో నుంచి కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. ఆయన పరలోకాన్ని వీడి వచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి విశేషమైనటువంటి సంగతిని ఆయన ఎలా వర్ణించాడో మనం ఆలోచన చేద్దాం. మనలో ఒకడు వంటి వాడిగా అవతరించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎలా దిగొచ్చాడో చెప్పినటువంటి గొప్ప అధ్యాయం ఏదనంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఒకసారి చదువుదామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఆయన యేసుక్రీస్తు వారికి కలిగి ఉన్నటువంటి ఈ మనసును మీరు కలిగి ఉండండి అనే కంటెంట్ మీద మాట్లాడుతున్నాడు. అంటే సంఘంలో చిన్న పెద్ద తారతమ్యాలు వచ్చినాయి. ఉన్నవాడు లేనోడు, తెల్లోడు నల్లోడు, లేకపోతే ధనికుడు దరిద్రుడు, ఇలాంటి భేదాలు వచ్చినాయి సంఘంలో. ఆ భేదాలు వచ్చినప్పుడు అందరూ సమానమే, మనమందరం ఒకరినొకరు నాకంటే నువ్వు గొప్పవాడివి అని చెప్పుకోవాలి, అలా ఒకరినొకరు గణపరుచుకోవాలి అని సంఘాన్ని బలపరుస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. ఆ సందర్భంలో మనుషులుగా మనం ఒకరినొకరు హెచ్చుతగ్గులు చేసుకుని, నాకంటే నువ్వు తక్కువ జాతివాడివి, నాకంటే నువ్వు తక్కువ కులపవాడివి, నాకంటే డబ్బులో భేదవాడివి అని ఇలాంటి భేదాలు చూపిస్తున్నటువంటి ప్రజలకి యేసుక్రీస్తు వారు చేసినటువంటి త్యాగాన్ని, ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో, ఆయన మనసు ఎలాంటిదో చెప్తూ సంఘానికి అందిస్తున్నటువంటి సమాచారం ఇది. ఇందులో యేసుక్రీస్తు వారు మానవ దేహాన్ని ధరించుకుని వచ్చి ఎంత త్యాగానికి ఒడిగట్టాడో, ఆయన ఆ ఉన్నత స్థితిని గురించి మన ఆత్మీయ జీవితానికి ఆయన మనసు కలిగి మనం కూడా బ్రతకాలని చెప్పడానికి ఉపయోగిస్తున్నటువంటి అధ్యాయం ఇది. యేసుక్రీస్తు వారిని గురించినటువంటి వర్ణన. ఆయన ఏమంటున్నాడు? యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి ఈ మనసు మీరు కలిగి ఉండండి. అంటే ఆయన ఏ స్థితిలో నుండి ఆయన ఇక్కడికి వచ్చారో, ఎంత తగ్గించుకున్నారో దాన్ని గుర్తుపెట్టుకోండి. అలాంటి మనసు మీరు కలిగి ఉండాలి, మనం కూడా తగ్గించుకోవాలి అని చెప్పడానికి పౌలు గారు ఈ సంగతులు అక్కడ సంఘంతో మాట్లాడుతున్నారు. ఆయన చెప్తున్నాడు, ఆయన యేసుక్రీస్తు వారి మనసు గురించి మాట్లాడుతూ ఎలాంటి మనసు యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు అన్నది వివరిస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ 6వ వచనంలో ఒక విషయం చెప్పాడు. 6వ విషయంలో ఒక విషయం చెప్పాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ. అంటే ఆయన వర్ణన 3 భాగాలుగా వర్ణించాడు. ఆయన 3 విభాగాలు చేశాడు. మొదటిది మనం చదివాం 6వ వచనంలో. రెండోది ఏమంటున్నాడంటే, ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తాను రిక్తునిగా చేసుకున్నాను. మరియు రెండోది అయింది 7వ వచనంలో 2వ విషయం చెప్పాడు. మూడోది మాట్లాడుతున్నాడు. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, ఆయన సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తాను తగ్గించుకొనెను. 6 నుండి 8 వరకు యేసుక్రీస్తు వారు గుర్చిన మనసు వివరిస్తున్నాడు. ఆయన
ఈ 3 వచనాల్లో 3 పాయింట్లు విభజించాడు ఆయన. 3 విషయాలు స్పష్టంగా మాట్లాడుకుంటూ వచ్చాడు. మొదటిది ఏంటి? 6వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. మొదటగా పౌలు గారు యేసుక్రీస్తు వారి గురించి వర్ణిస్తూ ఏమంటున్నాడనంటే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు అంటున్నాడు. దేన్ని విడిచిపెట్టాడంటే యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచిపెట్టాడంట. దేవుని ప్రసన్నతలో ఉన్నటువంటి విలువైనటువంటి ఆ ప్రేమని వదులుకున్నాడంట. ఎవరితో ఉండే భాగ్యం అది? ఎవరితో ఉంటున్నాడు అప్పటికి? దేవుడితో ఉంటున్నాడు. దేవుడితో దేవుడిగా ఉన్నటువంటి దేవత్వలో రెండో వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ లోకాన్ని విడిచిపెట్టి వచ్చాడంట. ఆ లోకాన్ని, ఏ లోకాన్ని? సింపుల్గా పరలోకం అని చెప్పుకుంటాం మనం. ఆ పరలోకాన్ని వదిలి యేసుప్రభువు వారు భూమి మీదకి వచ్చారు మన కోసం అని చెప్పుకుంటాం. పరలోకాన్ని వదిలిచ్చాడు అన్నది పెద్ద గొప్పగా మనకి అలవాటైపోయి వాడుకలో మాట్లాడుతున్నటువంటి పదాలు కాబట్టి మనకి పెద్దగా అర్థం కాదు. కానీ నేను వివరిస్తాను, వినండి. ఆయన మొదటగా ఏం చేశారో యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు అన్నాడు కదా. పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ద్వేషమేమి లేనటువంటి స్థలం నుంచి ఆయన వచ్చేసాడు ఇక్కడికి. ఇక్కడ ఏముంది? అసలు బతకనిస్తారు ఇక్కడ? ద్వేషంతో నింపబడినటువంటి ఈ లోకానికి, కుళ్ళి కుతంత్రాలతో నింపబడినటువంటి ఈ లోకంలోనికి, ద్వేషము లేనటువంటి స్థలాన్ని నుండి, అసూయ లేకపోతే అనుమానం అనేటువంటి చోటు కానటువంటి ఆ స్థలాన్ని వదిలి ఇక్కడికి వచ్చారంట. పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడని అంటే పరలోకము అని 5 అక్షరాలతోటి పలికితే సరిపోదు. ఆ పరలోకం ఎలాంటిదేనంటే అక్కడ ఏముండదు? ద్వేషం ఉండదు, కలహాలు ఉండవు, గొడవలు ఉండవు, ద్వేషాలు ఉండవు, అసూయలు ఉండవు, స్వార్థం ఉండదు. అసలు ఎలా ఉంటుందనంటే కోపతాపాలకి అతీతమైనటువంటి లోకం అది. అలాంటి ప్లేస్ని వదిలి ఎక్కడికి వచ్చాడంటే ఆయన అలాంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూసారా, అక్కడ ఏవైతే ఉండవో దానికి ఆపోజిట్ ఉన్నటువంటి లోకంలోనికి ఆయన వచ్చారంట. ఆలోచించండి ఒకసారి. మనం ఎవరైనా రాగలం అలాగా? భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి ఎండ, 60 డిగ్రీల మీద నడుస్తుంది ఎండ. ఎక్కడి నుంచో ప్రయాణం చేసి ఎక్కడో ఒక రూమ్లో ఆగితే అక్కడ ఏసీ. అక్కడ దాకా ఎందుకంటే కరెంట్ బిల్ కడతాకి వెళ్తాం మనం. కరెంట్ ఆఫీస్కి కరెంట్ బిల్ కడతాకి వెళ్తాం కదా. లేకపోతే పోస్ట్ ఆఫీస్కి ఏదన్నా డబ్బులు కడతాకి వెళ్ళామనుకోండి, లేదన్నా తీసుకోవడానికి వెళ్ళామనుకోండి ఎండాకాలం. అక్కడ ఉత్తప్పుడు గమని తీసుకోండి ఎంత లైనో అని తిట్టుకుంటాం. ఎప్పుడు? వర్షాకాలం, శీతాకాలం. వేసవికాలం లైన్లో వెళ్దాం కడదాం. ఎందుకో చెప్పాలి, చల్లగా ఉంటుంది. కాసేపు లేట్గా కట్టించుకుంటే బాగా గొప్ప కట్టించేసుకుంటున్నాడేంటి బిల్లులు? ఎందుకని ఆ వాతావరణాన్ని వదలబుద్దేస్తుందా? కేవలం శరీరానికి కాసేపు చల్లదాన్ని ఇచ్చేటువంటి ఆ ఏరియాని వదిలి రావడానికి ఇష్టపడతామా మనం? ఇష్టపడం. ఏం చేస్తాం? అవసరమైతే 1 గంట లేట్గా కట్టించుకొని పర్లేదు, నేను ఉంటాను. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇక్కడ కూర్చుంటున్నారు, బయటకు వెళ్ళిపోండి, కట్టేసిన వాళ్ళు వెళ్ళిపోండి అంటుంటారు. వాళ్ళు వీళ్ళకంటే తెలివైన వాళ్ళు. ఎందుకంటే ఆ లోకాన్ని ఇంకెవడ అనుభవించకూడదు, ఆ ప్లేస్ని ఇంకెవడ అనుభవించకూడదని వాళ్ళ స్వార్థం. అక్కడి నుంచి బయటికి తరిమేద్దామని వాళ్ళు చూస్తారు. అక్కడి నుంచి మేము పట్టుకుని వదలమని మనం చూస్తాం. ఇరువురి దగ్గర మనకి ఏం కనపడుతుంది? స్వార్థం కనపడుతుంది. ఎందుకంటే అలాంటి ప్లేస్ని వదిలి ఆ 60 డిగ్రీల సెల్సియస్ ఎండ వేడిమిలో మాడిపోవటానికి మనం ఇష్టపడం. కానీ యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చారట. పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు అనేది సింపుల్గా ఉంటుంది. పరలోకం ఎలాంటిదో తెలిస్తే ఆయన ఎంత త్యాగాన్ని కూడిగట్టాడో మనకు అర్థమవుతుంది. అందుని బట్టైనా మనం ఏం చేస్తాం? ఆయన్ని స్తుతిస్తాం, కృతజ్ఞతలు తెలియజేస్తాం ఆయనకి. ఏ లోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు? పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు. పరలోకం అని అంటే సాధారణమైనది కాదు. అక్కడ భేదం కానీ, సంఘర్షణలు కానీ, వివాదాలు కానీ లేనటువంటి పరలోకం. ఆ పరలోకం యొక్క రమ్యమైనటువంటి ఐకమత్యాన్ని ఆయన వదులుకున్నాడు. మనం వదులుకుంటామా? అలాంటివి వదులుకోం. యేసుక్రీస్తు వారి త్యాగాన్ని ఒకసారి స్మరించండి. ఎలాంటి ప్లేస్ వదిలేసుకున్నాడు ఆయన మన కోసం. అది జ్ఞాపం చేసుకున్నప్పుడు, దాన్ని స్మరించినప్పుడు మనం ఆయన్ని స్తుతించడానికి కానీ, ఆయన కొరకు మనం బ్రతకటానికి కానీ ఎవరో బలవంతం చేస్తే మనం చేయం. అది అర్థమైతే. అది అర్థం కాని వాళ్ళు
బలవంతంగా భక్తి చేస్తారు. అది అర్థం కాని వాళ్ళు బలవంతంగా ఆరాధనలకు వస్తారు. అది అర్థం కాని వాళ్ళు బలవంతంగా మహింపరుస్తారు. నోటంట మాట కూడా వాళ్ళకి తెగలదు. ఈ త్యాగాన్ని నువ్వు స్మరించావనుకో, నిన్నెవరు కూడా నోరు మూసి కట్టి ఉంచలేరు నిన్ను. ఎందుకంటే అంత గొప్ప త్యాగం చేశాడు ఆయన. అపార్థాలు కానీ కలత కానీ పరలోకంలో ఉండవు. సమృద్ధి అయినటువంటి పరలోక సౌభాగ్యాన్ని ఆయన విడనాడాడంట. ఇంకొక విషయం చెప్పనా, ఆకలి దప్పులు కానీ లేమి కానీ పేదరికం కానీ లేని చోటు నుండి ఆయన వదిలేయటానికి ఇష్టపడ్డాడంట. పౌలు గారు ఆయన గురించి వర్ణిస్తూ చెప్పినటువంటి సంగతులు. పరలోకాన్ని విడిచిపెట్టాడు అని అంటే ఆ వాతావరణం, ఆ ఆరోగ్యకరమైనటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా మీరు ఒకసారి ఊహకు తెచ్చుకోండి. మన అందరం ఎక్కడికి వెళ్ళాలని ప్రయత్నం ఇదే మాట వరుసగా అంటాం, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు, పర సంబంధమైన వాటి మీదే మనసు పెట్టండి అంటాం. కనీసం అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా సరే మీరు వ్యాపారాలు చేయటానికి మానరు అవకాశం ఇస్తే. కనీసం ఆ గేటు దగ్గర చిన్న బడ్డీ ఎట్టుకుంటానంటారు. లేకపోతే లోనికి వెళ్ళిన తర్వాత ఇంటింటికి మీ మహిమను వెల్లడి చేయడానికి నేను డిష్లు వేస్తానంటాడు. లేకపోతే అక్కడ ప్రార్థనలకి తీసుకెళ్ళడానికి నేను కిరాయిలు వేసుకుంటాను అంటాం మనం. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఏం కావాలి, దాన్ని అనుభవించక, అసలు దాని స్థితి తెలియక, అలా ఆ లోకం యొక్క మహిమ మనకు అర్థం కాక క్యాజువల్గా యేసుక్రీస్తు వారిని కూడా మనతో పోల్ చేసుకుని ఏ రకంగా చెప్తున్నాం, ఏ రకంగా చూస్తున్నాం మనం, పరలోకమంట వెళ్తామంట, దానికోసమంట ఈ భక్తి అంటూ ఉంటాం. అసలు ఆ గొప్పతనం దాన్ని ఒక్కరోజు రుచి చూస్తే, ఆ ప్లేస్లో ఒక్క గంట నువ్వు గడిపితే, ఒక్క 5 నిమిషాలు నువ్వు గడిపితే నువ్వేమంటావు తెలుసా, ఆయనకి ఎంతైనా నేను రుణపడి ఉన్నాను. ఇలాంటి లోకాన్ని వదిలిచ్చేసావు నువ్వు అని అడుగుతావు. నేనైతేనా పోరా అని సరే ముఖం మీద కాండ్రి జుమ్మూసి ముఖం మీద తన్నేసినా కూడా నేను గడప వదిలే రాను ప్రభువా, నువ్వైతే నా కోసం వచ్చేసావు. నీ కోసం నేను అలా రావాల్సి వస్తే నేను రాలేను ప్రభువా. ప్రత్యేకమైనటువంటి కూడు కట్టారు ప్రభువా, అన్ని వదులుకుని ప్రార్థనకు రమ్మంటున్నారు ప్రభువా, నేను రాలేకుండా ఉన్నాను ప్రభువా. కనీసం ఒక గంట నిన్ను స్తుతించడానికి కూడా రాలేని స్థితిలో నేను ఉన్నాను ప్రభువా. దీనికి కూడా వంకలు పెడుతున్నాను ప్రభువా అంటాం మనం. ఏం వదిలొచ్చాడు ఆయన? పరలోకాన్ని వదిలొచ్చాడు. నువ్వేం వదిలొచ్చావు? ఏం వదిలొచ్చావు? ఏమి వదలలేదు. నేను ఎందుకంటున్నానంటే ఏం వదిలొచ్చావని వచ్చారు ఇక్కడికి, కానీ లోకం మీ మదిలో పొరులాడుతూనే ఉంది. లోకం మీలోనే ఉంది. లోకాన్ని వదిలి మీరు రాలేకుండా ఉన్నారు. ఎప్పుడు వదిలేస్తాడో పారిపోదాం అన్నట్టుగా ఉన్నారు కొంతమంది. నేను నిందించడానికి మాట్లాడట్లేదు, కానీ మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని మాట్లాడుతున్నాను. నేను ఆయన చేసినటువంటి త్యాగాన్ని స్మరించమంటున్నాను, ఒకసారి ఆలోచించమంటున్నాను. మనలో లేదా? ఇంకా నయం మన 3 అంతస్తు అయింది. ఒక్కొక్కసారి భయం వేస్తుంది, కంగారులో కింద జూరికేస్తారేమో అని వెళ్ళిపోయే ప్రయత్నాల్లో. ఇలా అని ఇలా ఏదో కలెక్టర్ లాగా, లేకపోతే దేశ అధ్యక్షుడిలాగా. ఏంటంటే మనం బయటకు వెళ్ళి చేసేది పాపలు పొరులాడటమా? ఆ అనుమానాలు, ఆ ద్వేషాలతో కూడుకునేటువంటి ప్రజల మధ్య వెళ్ళి వాళ్ళ చేత అనిపించుకోవటమా మనం చేసే పనులు? ఆయన ఏం వదిలొచ్చాడు మన కోసం? పరలోకాన్ని వదిలొచ్చాడు. మనం ఆయన కోసం ఏం వదులుతున్నామో ఒకసారి ఆలోచించండి, ఆత్మమర్చి చేసుకోండి. పౌలు గారు మాట్లాడుతూ మొదటిగా ఆయన ఏం చెప్పాడనంటే, ఆయన పరలోకాన్నే విడిచిపెట్టేశాడు, అందుకు నేను ఆయనకి కృతజ్ఞుడనై ఉన్నాను. ఆయన నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు, నిరంతర స్తోత్రార్హుడైన దేవుడు. రెండోది ఏమంటున్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుతారా? 7వ వచనం, మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. రెండోది ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఆయన నరమాత్రుడయ్యాడంట. ఏమయ్యాడట? నరమాత్రుడయ్యాడంట. ఆయన అంటే నరమాత్రుడయ్యాడు అని అన్నప్పుడు ఒక విషయాన్ని గుర్తు చేసిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. ఆయన జన్మ ఆయన ఆదిని సూచిస్తుంది అని అనుకోకూడదు మనం. ఇక్కడ పుట్టారు కదా, నరమాత్రుడిగా వచ్చారు కదా యేసుప్రభువు వారు. నరమాత్రుడిగా పుట్టాడా వచ్చాడా? ఒకసారి 7వ వచనం చదువుతారా? మనుషుని పోలికగా పుట్టి అనే పదం వాడుతున్నాడు ఆయన. పుట్టి అని అన్నప్పుడు
వచ్చానన్నదానికి పుట్టానన్నదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. వచ్చాను అంటే ఇంతకు మునుపు ఉన్నారు, ఉన్న స్థితిలో నుంచి ఒక చోటకి మీరు వచ్చారండి. పుట్టాడు అంటే అక్కడే ఉనికి స్టార్ట్ అయింది అన్నట్టు కనపడుతుంది. మనుషుని పోలికగా పుట్టి అని అన్నప్పుడు మనం ఆయన ఉనికితో లింక్ పెట్టకూడదు. ఇది యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారు మానవ శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చారు అని అంటే మరియ గర్భం ద్వారా పుట్టక మునుపు యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన నిత్యుడు, ఆయన అనంతుడు, ఆయన స్వయంభవుడు, ఆయన ఎవరో కలగజేస్తే కలిగినవాడు కాడు. ఆయన నిత్యత్వానికి డోకా లేదు. ఆయన అంతటా ఆయనే ఉన్నారంతే. ఆయన ఎలా వచ్చాడు, ఎలాగా కలగజేయబడ్డాడు, ఈ ప్రశ్నలన్నీ కూడా ఆయన మీద మనం సంధించకూడదు. అందుగురించే ఆయన మనిషిని పోలికగా పుట్టి అని అన్నప్పుడు ఇది ఆయన ఆదిని సూచించదు, ఆయన మానవ ప్రత్యక్షతను సూచిస్తుంది. పౌలు గారు ఇక్కడ మాట్లాడింది శరీరధారిగా యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి విధానాన్ని వర్ణించడానికి మాట్లాడినటువంటి పదం ఇది. ఆయన నిత్యత్వానికి సంబంధించినటువంటి పదం ఇది కాదు. ఆయన ఇక్కడ మాట్లాడింది నిత్యత్వానికి సంబంధించినటువంటి పదం అయితే కాదు. ఆయన ఏం చేశాడు? కాలం అనే రంగస్థలంలో నుండి ఆయన మానవ ప్రత్యక్షతను ఇక్కడ పౌలు గారు చూపిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? కాలమనే రంగస్థలములోనికి. కాలమనే రంగస్థలంలోనికి అంటే అంతకు మునుపు ఎక్కడున్నారు? ఆయన కాలానికి అతీతమైనటువంటి స్థలంలో ఉన్నారు. కాలాతీతుడు. కాలాతీతుడు అంటే ఆది కానీ అంతం కానీ లేవు, ప్రారంభం కానీ ముగింపు కానీ లేవు. ఆయన ఉన్నాడంతే. ఆయన ఎప్పుడు ప్రారంభమయ్యాడు, ఎప్పుడు అంతమవుతాడు అనే పదాలు ఆయనకి సరిపో. ఆయన పక్కన వాడటానికి కూడా ఆ పదాలు సరిపో. కాలాతీతుడైన క్రీస్తు ప్రభు, కాలానికి అతీతుడైనటువంటి క్రీస్తు ప్రభు కాలంలోనికి వచ్చాడంట. కాలంలోనికి రావటం అంటే ప్రారంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది, పుట్టుకుంటుంది, చావు ఉంటుంది. ఎవరైనా ఒప్పుకుంటారండి అది? పుట్టటం, చావటం, జనన మరణాలు ఎంత బాధ కలిగిస్తాయి. పుట్టినప్పుడేమో సంతోషిస్తాం, చచ్చినప్పుడేమో ఏడుస్తాం, మధ్యలో గాయాలైనప్పుడు ఏడుస్తాం, వ్యాధులు వచ్చినప్పుడు ఏడుస్తాం, సంతోషం వచ్చినప్పుడు తాత్కాలికమైనటువంటి ఆ సంతోషాన్ని వెళ్ళబుచ్చుతూ ఎగిరి గంతేస్తాం. ఇదంతా కూడా కాలం అనే పరిధిలోనికి మానవుడు అనుభవించేటువంటి అనుభవాలు ఇవి. అలాంటి అనుభవాల్లోనికి యేసుక్రీస్తు వారు అడుగిడ్డాడంట. ఎక్కడికి వచ్చేసాడు ఆయన? ఎక్కడికి వచ్చేసాడు? కాలం అనే పరిధిలోనికి, కాలంలోనికి. అసలు అది మామూలు త్యాగం కాదండి. యేసుక్రీస్తు వారు చేసింది మామూలు త్యాగం కాదు. ఎవరైనా వస్తారా? రాగలరా? యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? కాలంలోనికి, కాలం అనే రంగస్థలంలోనికి అడుగుపెట్టాడు. ఆయన నిత్యత్వము కాలము కలిసే చోటుగా ఉన్నాడంట. నిత్యత్వము కాలము కలిసే చోటేది? నిత్యత్వము కాలం కలిసే చోటు యేసుక్రీస్తు వారు అండి. ఆయన నిత్యుడై ఉండి అక్కడికి వచ్చాడు, కాలంలోకి వచ్చాడు. ఈ రెండింటి బార్డర్లు ఎవరున్నారు? ఇప్పుడు నిత్యత్వాన్ని విడిచిపెట్టి వచ్చినంత మాత్రాన, నిత్యత్వాన్ని ఆయన వదిలేసుకున్నంత మాత్రాన నిత్యత్వాన్ని కోల్పోతాడా? చంపగలరు ఎవరైనా? చంపలేరు. కానీ అందుగురించే ఈ మధ్యలో వారధిలో ఉన్నాడు ఆయన. నిత్యత్వానికి, కాలానికి, దేవత్వానికి, మానవత్వానికి మిశ్రమ స్థానంగా ఉన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే మనుషుని పోలికగా పుట్టాడో అప్పుడు మనుషుడయ్యాడు. మనుషుని పోలికగా పుట్టినటువంటి ఈయన ఏమై ఉన్నాడు? అంతకు మునుపు దైవమై ఉన్నాడు. ఈ రెండింటికి మధ్య మిశ్రమ స్థానంగా ఉన్నాడు. రెండు పాత్రలు వేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఈ భూమి మీద. యెహోవా దేవుడు ఆ పాత్ర వేయలేదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా క్యారెక్టర్ వేయలే. ఆ క్యారెక్టర్ వేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరనంటే ఈ సృష్టిలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన ఒక్కడే మిశ్రమ స్థానంలో ఉన్నారు. దాన్ని ఆయన అనుభవించగలుగుతూ ఉన్నారు, దీన్ని ఆయన అనుభవించగలుగుతూ ఉన్నారు. పరలోకము భూలోకాలకు కలయికగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు. పరలోకం గురించి తెలుసు ఆయనకి, భూలోకం గురించి ఆయనకి తెలుసు. భూలోకంలో ఉన్నటువంటి బాధలు ఆయనకి తెలుసు, పరలోకంలో ఉన్నటువంటి ఆనందం ఆయనకి తెలుసు. ఎందులోకి వచ్చేసాడు ఆయన? ఎందులోకి వచ్చేసాడు? శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చూస్తారా? యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచ్చిన
14 వచనం. ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మన మధ్య నివసించెను. ఒక విషయాన్ని గుర్తు చేస్తాను మీకు. ఆ వాక్యము శరీరధారి అయి మనిషిని పోలికగా పుట్టి. ఈ పదాలన్నీ కూడా ఏంటో తెలుసా? శరీరధారి, శరీరం. గ్రీక్ బైబిల్లో శరీరము అనే పదం వాళ్ళ. గ్రీక్ బైబిల్లో వాడింది ఏంటో తెలుసా? మాంసము అని వాడాడంట. మాంసం అంటే ఈ దేహమే కదా. దేహాన్ని మాంసం అని వాడతారు గ్రీకులు. వాళ్ళు వాడినటువంటి పదాలు అవి. మాంసమందు, మాంసయుక్తమైన దేహమందు అనే పదాన్ని వాడాడు. ఆ వాక్యము శరీరధారి అయి అని బిబ్లికల్ లాంగ్వేజ్ వాడాడు. ఇక్కడ మన తెలుగులో వాస్తవానికి మాట్లాడితే ఆ వాక్యము మాంసయుక్త దేహమందు అంటే ఇక్కడ పౌలు గారు క్షమించాలి, యోహాను గారు ఉపయోగించినటువంటి భాష ఏంటి తెలుసా? అనాగరికమైనటువంటి భాషను ఉపయోగించాడంట. వాస్తవానికి మాంసము అని ఆయన వాడినప్పుడు అక్కడ ఏముందో తెలుసా? మోటైన మొండిదిగా భూ సంబంధమైనటువంటి దేహం. మన దేహం అలాంటిది, మొండిది, మోటైనది, భూ సంబంధమైనది. ఈ దేహంలోనికి ఆయన వచ్చారంట. ఈ దేహాన్ని, ఈ మాంసయుక్తమైనటువంటి దేహాన్ని ఆయన ధరించుకున్నారంట. మాంసయుక్తమైనటువంటి దేహానికి ఏముంటాయి? ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, ఇంకేముంటాయి? లైంగిక వాంఛ ఉంటుంది, కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి. ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో ఈ మానవ దేహాన్ని బట్టి వస్తున్నటువంటి బాధలు బట్టి ఎన్ని సందర్భాలు మనల్ని తిట్టుకోలేదు? చచ్చిపోతే బాగున్ను అనుకుంటాం. ఏదైనా బాగా భరించలేని నొప్పి వచ్చింది అనుకోండి, తగ్గకుండా రోగం మనల్ని బాధపడుతుంది అనుకోండి, అద్దం ముందు నుంచి తిట్టుకునేది ఏంటి? మనం చస్తే బాగున్ను, పనికిమాల జీవితం అని తిట్టుకున్న సందర్భాలు ఎన్ని లేవు మనకి. కానీ సావు దగ్గరికి వచ్చేటికి ఏం చేస్తాం? వాళ్ళు బేరమని ఏడుస్తూ నన్ను ఎవరైనా బతికిస్తే బాగున్ను, దేవా నన్ను బతికించు, ఇంకో 10 ఏళ్ళు ఇంకో 20 ఏళ్ళు నన్ను ముందుకే నడిపించి అంటుంటాం. ఈ దేహానికే ఇవన్నీ. అంటే మోటైనటువంటి మొండిదిగా ఉన్నటువంటి ఈ దేహంలోనికి యేసుక్రీస్తు వారు రావటానికి ఇష్టపడ్డారంట. మాంసం పుట్టి అని అన్నప్పుడు ఈ రక్త మాంసాలు ఆయన ధరించుకున్నాడని అర్థం. అంటే ఇలాంటి బాధ పెట్టే, బాధలకు గురి చేసే, శోధనలకు లొంగిపోయే, కామవాంఛలు పుట్టించే, ద్వేషంతో అసూయతో కూడుకున్నటువంటి లక్షణాలకి తొందరగా లొంగిపోయే ఈ దేహంలోనికి ఎవరైనా రావటానికి ఇష్టపడతారా? మీకు అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది నేను చెప్పింది? ఏమర్థమైంది? అయ్య బాబోయ్, నిజంగా నాకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి దేవుడు నన్ను అడిగితే చచ్చిపోతే నేను దేహంలోనికి రానంటాం. ఏమన్నాడు పౌలు గారు? అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? రామపత్రిక 7:24 చదువుతారు ఒకసారి. రామపత్రిక 7 అధ్యాయం 24 వచ్చును. ఏమంటున్నారు చూడండి. ఆయన అయ్యో కాదు, అయ్యో. అమ్మా, ఆ పదం ఎప్పుడు వాడతాం మనం? అయ్యో ఎప్పుడు వాడతాం? ఏదన్నా గ్లాస్ కింద అడిపోయింది అనుకోండి, ఏదన్నా వాటర్ కింద ఒలిగిపోయింది అనుకోండి, ఏదన్నా టీ చుక్క ఒలిపోయింది అయ్యో అంటాం. అదే ఒక పెద్ద ప్రమాదం జరిగింది అనుకోండి, అయ్యో అంటాం. పదం ఆయా సందర్భాల్లో మాట్లాడిన పదం ఒకటైనా సౌండ్ మారుతుంది. పౌలు గారికి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అయ్యో ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. వేదనతో అరుస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఆత్మఘోష, ఎర్రి కేక కనపడుతుందా మీకు? ఏంటా ఎర్రి కేక? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణానికి లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? అంటే శరీరం ఎంత బాధ పెడుతుందో, శరీరానికి ఎలా లొంగిపోవాల్సి వస్తుందో, శరీరం ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఎరిగినటువంటి ఒక భక్తుడు ఈ శరీరం నుంచి నన్ను ఎవడైనా విడిపిస్తే బాగుంది అంటున్నాడు. ఇప్పుడు యేసుప్రభువు వారు ఆ శరీరంలోకి వచ్చాడు. ఏం ధరించుకున్నాడు ఆయన? నువ్వేదైతే చిరాకు పడుతున్నావో, నువ్వేదైతే ఇబ్బంది పడుతున్నావో, నువ్వేదైతే ఇది కష్టమని అనుకుంటున్నావో, ఇది వదిలి వెళ్ళిపోతే బాగుండు అనుకుంటున్నావో, ఆ దేహంలోనికి ఆయన రావడానికి ఇష్టపడ్డాడంట. అబ్బా, ఏం గొప్ప దేవుడండి ఆయన. ఎందుకో తర్వాత చూద్దాం. ఎందుకు అలా రావాల్సి వచ్చిందన్న తర్వాత చూద్దాం. మాంసయుక్తమైన దేహమందు శరీరధారిగా పౌలు గారు వర్ణిస్తున్నాడు. చూశారు యేసుక్రీస్తు వారి గురించి ఎలా వచ్చారట? మనుషుని పోలికగా
పుట్టి, మనిషిని పోలికగా పుట్టి. అదని చెప్తున్నాడు అక్కడ, మనిషిని పోలికగా పుట్టి. ఎక్కడ నివసించాడంట ఆయన? మన మధ్య నివసించాను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. యోహాను సువార్త 1:14 చూస్తున్నాం మనం. మన మధ్య నివసించాను. మన మధ్య నివసించిన అనే పదం మన తెలుగు బైబిల్లో ఉంది. గ్రీక్ బైబిల్లో ఏముందో తెలుసా? మన మధ్య గుడారము వేసుకునేను అని ఉందంట. ఏం వేసుకున్నాడట? గుడారం. ఎక్కడా? అంటే మీరు ఎక్కడైనా సైట్ కొనుక్కోవాలనుకుంటే ఎక్కడ కొనుక్కోవాలనుకుంటారు? సైట్ చూస్తకి వెళ్ళామండి. అంటే మంచి సైట్ ఉందండి, వచ్చేయండి అన్నారు ఒక బోకర్ గారు ఫోన్ చేసి. వెళ్ళాం. తీరా వెళ్ళి ఆ స్థలం చూసే లోపు పెద్ద పెద్ద దోమలు ఒకటి ఏగంత ఉన్నాయి, రెక్కలు ఎలా వేసుకుని వచ్చి నుంచున్న ఆ 10 నిమిషాల్లో మొత్తం ఒక పావు లీటర్ రక్తం తాగేసినట్టు తాగేసింది దోమలు. ఏముందండి మనకు సైట్ నెంబర్ 1 సైట్ ఇది అంటున్నాడు ఆ బోకరు. సైట్ ఇంతే కానీ ఇప్పుడైనా దోమలు ఇంక ఉత్తప్పుడు కూడా ఇలా ఉంటాయా అన్నావు. ఏంటంటే బాబా ఇప్పుడు ఈ 10 నిమిషాలకి ఎలా అయిపోతున్నారా? మేము 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి మమ్మల్ని తోడేస్తున్నాను రత్నం ఇక్కడ. సైట్ మాత్రం నెంబర్ 1 అని అంటున్నాడు. ఇప్పుడు నువ్వేమంటావు? నీకు నమస్కారం, నువ్వు ఊరికి నిచ్చిన సైట్ నాకు వద్దు. ఏంటి పక్కన ఈ డ్రైనేజీ కొంపు ఇలా వస్తూనే ఉంటుందండి. ఇప్పుడే ఎప్పుడు అలవాటు అయిపోద్ది, ఆ కొంప అలవాటు అయిపోద్ది. మీరు రండి అంటున్నాడు. దోమలు అలా కుడుతుంటే పట్టించుకోకూడదు అంటున్నాడు. కట్టెని వేసేసుకుంటే, జల్లిడి వేసేసుకుంటే, దోమల చక్కెర వెలిగించేసుకుంటే బాధ ఉండదు అంటున్నాడు. అంత బాధ మనకు అవసరమా? తెలిసి ఎవడైనా వెళ్తాడా? వెళ్ళరు. అప్పుడు ఏమంటాం? ఎవరు ఫోన్ చేశారండి అక్కడ సైట్ ఉందంట కదా, మీరు తీసుకోలేదంట కదా, ఆయన చెప్పాడు నేను తీసుకుంటా. ఒరే ఎండి నక్క అయిపోతావు, అస్తభంజనం చేసేస్తాయి, తోడేస్తే రక్తం, స్ట్రా వేసి పీల్చేస్తే దోమలు అని చెప్పాడు. ఇంక అంటే నేను 10 నిమిషాలు ఉన్నాను, ఒకసారి నా కాలు ఫోటో పెడుతున్నాను, ఆ కుట్టిన ఫోటో అని పెట్టి ఫోటో పెట్టేదాడు బొబ్బలు వచ్చేసి కందిపోయి ఇలా ఉంది. అప్పుడు నువ్వేమంటావు? ఆ స్థలంలో ఉండటానికి కదా. అక్కడ ట్రైబల్ ఏరియా, పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళ బాధలు భరిస్తున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను అక్కడ గుడారం వేసుకుంటానంటే ఎవడైనా వేసుకుంటాడా అంటున్నాను. కానీ అలాంటి భయంకరమైనటువంటి మనుషుల మధ్య ఆయన గుడారం వేసుకున్నాడంట. గుడారం అంటే ఏంటి? ఇదే, ఈ గుడారమే. దీనంత దారుణమైనటువంటి గుడారం ఇంకోటి ఉండదు. దోమలు మనల్ని కుడతాయి ఈ శరీరంతో అని మనం అనుకుంటున్నాం, కానీ మనమే కుడతాం ఎవరిని? వాళ్ళ మందిని. అలాంటి గుడారంలోనికి ఆయన రావటానికి ఇష్టపడ్డాడంట. మనిషిని పోలికగా పుట్టని సింపుల్గా మనం ఆలోచిస్తున్నాం, కానీ ఇన్ని కష్టాల మధ్య ఆయన నివసించడానికి ఇష్టపడి వచ్చిన దేవుడు. మనం ఒప్పుకుంటామా? అలాంటి ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉండటానికి ఒప్పుకుంటామా? వారి మధ్య నివాసం ఉండటానికి ఒప్పుకుంటామా? ఏం కోరుకుంటాం? ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మాకు కావాలి, మంచి వాసన రావాలి, అందరు ఎర్రగొన్న వాళ్ళు కావాలి, అందరు కోటీశ్వర్లు కావాలి, అందరు చక్కగా అలంకరించుకున్న వాళ్ళు కావాలి, వీళ్ళ దగ్గర నేను ఉండను అని మాట్లాడుతుంటాం. కానీ యేసుప్రభు ఎక్కడికి వచ్చేసారంట? గుడారం. ఒక మాట అడుగుతున్నాను నేను, గుడారం మన మధ్య వేసుకున్నాడు అన్నప్పుడు గుడారం వేసుకోవటం వేరు, మన మధ్య నివసించినన్న చోట ఆయన గుడారం వేసుకున్నాడని యోహాను గారు మాట్లాడుతున్నారు కదా. ఒక విషయాన్ని మీరు ఇందులో గుర్తించాలి. ఏంటనుకుంటున్నారు? ఆయన చుట్టం చూపుగా రాలేదని అర్థం. గుడారం వేసుకున్నాడంటే అర్థం ఏంటి? చుట్టం చూపుకి వచ్చాడనా? వచ్చారండి, మా నాన్నగారు వాళ్ళు వచ్చారండి మమ్మల్ని చూడటానికి చుట్టం చూపుగాను, ఆ పక్కన చిన్న సైట్ కొనుక్కుని చిన్న బిల్డింగ్ కట్టుకున్నారండి, చూడటానికి వచ్చారండి అంటావా? చూడటానికి వచ్చేవాడు బిల్డింగ్ కట్టుకుంటాడా? చూడటానికి వచ్చేవాడు మంచి బేస్మెంట్ వేసుకుని మంచిగా అలంకరించి కట్టుకుంటాడా? చుట్టం చూపుకి వచ్చినాడు ఏం చేస్తాడు? అలా వస్తాడు, పలకరిస్తాడు, నిమురుతాడు. ఎలక్షన్కి వస్తారు చూసారా, ఇలా నెత్తి మీద ఇలా చేసి ఎలక్షన్ ఓట్లు అడుగుతూ వచ్చినప్పుడు అని ఇక్కడ ఎడతారు ముద్దు, మన ఓటు కోసం మీకు ఇంటికో జాబ్ ఇస్తామంటారు. మళ్ళీ వెళ్ళిపోయినాడు కూడా వెనక్కి వచ్చి మా పరిపాలన ఎలా ఉంటుందో చూడండి అమ్మ అని 2 చేతులు ఇలా పట్టుకుని, మన తల్లిదండ్రులు కూడా ఏనాడు వాళ్ళు మన ముద్దెట్టరు, ఇలా పట్టుకుని అలా కిసి పెడతారా? మళ్ళీ కనపడతారా 5 ఏళ్ళ తర్వాత దాకా? మళ్ళీ ఎప్పుడు కనపడతారు? అప్పుడు కనపడతారు కదా. వాళ్ళు చుట్టం చూపుకి వచ్చే వాళ్ళు అనమాట ఓట్ల కోసం. మన స్నేహితులు వస్తూ ఉంటారు చూసారు మన కష్టాన్ని, వాళ్ళు కూడా వచ్చి ఏం చేస్తారో 4 ఫ్రూట్స్ పట్టుకొచ్చి అలా పలకరించి, పర్లేదు తగ్గిపోద్దులే
ఏం కంగారు పడకు అని చెప్పి వెళ్ళిపోతారు. అది తాత్కాలికమైంది. నివసించాను అని అన్నప్పుడు యోహాను గారు ఏం చెప్తున్నాడో తెలుసా? తాత్కాలికంగా వచ్చి వెళ్ళిపోవటానికి ఆయన రాలేదు. మీతో 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 మీ కష్టాలు, మీ బాధలు, మీ ఇబ్బందులు, మీ శరీరంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యలు ఏంటో నేను కూడా చూడాలనుకుంటున్నా. చూసి ఆ శరీరంలో మీరు పడుతున్నటువంటి బాధలు ఎలా ఎదుర్కోవాలో, వాటిని ఎలా తట్టుకోవాలో నేను కూడా తట్టుకుని ఎదుర్కొని చూపించడానికి మీ మధ్యకి వస్తున్నాను అని చెప్పి ఈ మానవ శరీరాన్ని ధరించుకున్నాడంటే. మనిషిని పోలికగా పుట్టి పౌలు గారు చెప్పింది అదే. మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని ఏ స్వరూపం ధరించుకున్నాడు? దాసుని స్వరూపం. ఒకసారి పిలిపిలికి రాసిన పత్రికకి వెళ్దాం. మళ్ళీ పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుదామా? మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని, అంటే దేవుడు ఏమయ్యాడు? దాసుని స్వరూపము ధరించుకున్నాడు. దేవుడు మానవుడయ్యాడు. నిజం చెప్పాలంటే ఒక రకంగా దేవుడు యూదుడయ్యాడు. ఏ గోత్రలు పుట్టాడైనా? యోధా గోత్రలు పుట్టాడు. సర్వశక్తుడు. సర్వశక్తుడు ఎవరైనా? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు దేవుడు అని అంటే దేవుడు అనేటువంటి పదానికి దేవుణ్ణి దేవుడిగా చేసే లక్షణం ఏంటి? సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు ఆయన వ్యక్తి దేవుడు అని చెప్పబడతాడు. సర్వశక్తుడైన దేవుడు ఎక్కడికి వచ్చాడు? నిస్సహాయుడిగా, మానవ శిశువుగా ప్రత్యక్షమై పడక మీద పరుండి తేరు చూస్తూ, చేతులు నలుపుకుంటూ, శబ్దాలు చేయటాన్ని మించి మరేమీ చేయలేనటువంటి ఒక శిశువుగా. పిల్లలు పడుకోబెడతాం కదా పుట్టిన పిల్లల్ని. ఆడికి 8 నెలలు 9 నెలలు వస్తాయి. ఆడికి ఆకలేస్తుంది, అమ్మా ఆకలేస్తుందని చెప్పడానికి వీలు లేదు. ఉంటుందా? ఎందుకు వీలు ఉండదు? నోరు మాట రాదు. ఆకలిస్తే ఏం చేస్తాడు ఆ శిశువు? క్యారమని ఏడుస్తాడు, గట్టిగా ఏడుస్తాడు ఆకలిస్తే. అప్పుడు తల్లి వెనక్కి తిరిగి అవకాశం కుదిరితే పాలిస్తుంది, కాసేపు లేకపోతే నిమురుతుంది కదా. పసిబిడ్డని ఒకసారి ఊహించుకోండి. మీ కన్నబిడ్డని చిన్నప్పుడు పాలు తాగే వయసులో మీరు ఎలాంటి పరిస్థితులు మీ బిడ్డలతో ఎదుర్కొన్నారో ఒకసారి ఊహించుకోండి. రెండుకి వెళ్ళాడు అనుకోండి, చెప్తాడా? ఆ స్మెల్ అయినా సరే తనే భరించాలి. ఒకవేళ మీకు తెలియలేదు అనుకో, వెళ్ళాడని అక్కడ ఒంటికంటికి పోయి ఆ స్మెల్ ఎవరు భరించాలి? ఆ శిశువే భరించాలి. ఒకసారి ఊహించుకోండి. వీటికి ఏటికి కూడా యేసుక్రీస్తు అతీతుడు కాడు. తల్లి వస్తే కడిగితే కడిగించుకునేంతవరకు ఎదురు చూశాడు. ఎవరైనా? సర్వశక్తుడు. మన కంపుని కడగటానికి వచ్చినవాడు. కంపు అంటే ఏంటో ఎరగనటువంటి లోకాన్ని విడిచిపెట్టి వచ్చినవాడు. ఎక్కడ పొరులాడుతున్నాడు? ఆ మంచం మీద. శబ్దాలు తప్ప నోరు తెరిచి అడగలేనటువంటి స్థితిలో ఒక మానవ మాతృడిగా, దీనుడిగా మన మధ్యకి వచ్చాడంట ఆయన. మరియా యేసుక్రీస్తు వారిని అలా పెంచిందంటారా? వెరైటీగా పెంచిందంటారా? మీరు పెంచినట్టు కాకుండా. చెప్పరేంటి? ఎలా పెంచి ఉంటుంది? యేసుక్రీస్తు వారి పాలకి ఏడ్చుండాడంటారా? ఆకలిని అడిగి ఉన్నాడంటారా? ఎదిగిన తర్వాత, కొద్దిగా ఎదిగిన తర్వాత, సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత అర్థం అవ్వలేదా మీకు యేసుక్రీస్తు వారి త్యాగం? సర్వశక్తుడైన దేవుడు ఆ స్థితిలోకి ఎందుకు రావాలి? నువ్వు ఒప్పుకుంటావా? అలాగా నువ్వు ఒప్పుకుంటావా? ఎంత ఫీలింగో ఇప్పుడు మనకి. పిల్లలు 1కి వెళ్ళినా 2కి వెళ్ళినా అప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితి తెలీదు. ఇప్పుడు మనకు అదే పరిస్థితి వచ్చింది అనుకోండి, వృద్ధులైన తల్లిదండ్రులకు అదే పరిస్థితి వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఎంత చిరాకు పడిపోతామో, ఎంత ఇబ్బంది పడిపోతామో. ఆ పరిస్థితిని మీరు ఒకసారి అవగాహన తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారు ఒకరి చేత పోషింపబడవలసిన వాడిగా, ఒకరి చేత బట్ట మార్చవలసిన వాడిగా, ఒకరి చేత ఇతరమైనటువంటి ఏ పనైనా సరే చేయించుకునే స్థితిలోనికి యేసుక్రీస్తు వారు వచ్చారు. మానవ శరీరం ధరించుకుంటామంటేనే ఇవన్నీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. సర్వశక్తుడై ఉండి ఒకరి చేత చేయించుకునే స్థితిలో ఉన్నాడని అంటే
అది ఎంత దీన స్థితి మీరు అర్థం చేసుకోవాలి. అందు గురించి పౌలు గారు ఏమన్నాడు 7వ వచనంలో, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తునిగా రిక్తునిగా చేసుకున్నాడంట. రిక్తునిగా అంటే ఇంకా అసలు దానికి కొలత లేదు. ఈ భూమి అది ఎవడు కూడా కొలతలోనికి రాడు, రాబోడు. తెలివైనడు ఎవడు కూడా పరిస్థితిని కలిగించుకోడు. మరి మన యేసుప్రభు తెలివిలేనుడా, తెలివి తక్కువడా? ప్రేమ మనకి ఎలా కనపడుతుందండి? ఒక్కొక్కసారి లోకుగా కనపడుతుంది, చూసారా? అలా యేసుక్రీస్తు వారు తెలివి తక్కువ అనుకుంటున్నారా మీరు? దేనికోసం ఇదంతా? మన కోసం. మనం ఏం చేయాలి? అంత త్యాగం చేసినటువంటి క్రీస్తు ప్రభు కోసం మనం ఏం చేయాలి? ఒకసారి ఆలోచించండి. ఆయన త్యాగం మనం స్మరించినప్పుడు ఇక ఆయన స్తుతించటం తప్ప మరొకటి మనం చేయం. ఆయన కోసం ఎంతకైనా దిగి చెయ్యాలనిపిస్తుంది. కానీ ఆయన త్యాగం మనం గుర్తించలేకుండా ఉన్నాం కాబట్టే మనం ఆయన్ని ఆరాధించడానికి వచ్చేటప్పుడు కానీ, ఆయన గురించి మహింపరచడానికి వచ్చేటప్పుడు కానీ మనం వెనకడుగేస్తుంటాం కదా. నువ్వు నేను మనం ఎవరు చేయలేనటువంటి అద్భుతమైనటువంటి త్యాగం ఇది. దేవుడు అనబడుతున్న వాడు ఎవడు కూడా చేయలేనటువంటి త్యాగం ఇది. ఎవరు చేశారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అర్థమవుతుందా? 4 మాటలు యేసుక్రీస్తు వారి గొప్పతనం గురించి మాట్లాడితే మీరు నీరసపడిపోతున్నారు. మరి ఇంకంతకన్నా ఏం చెప్పాలి మీకు? ఎంతసేపు మీ మంచం కింద మూట ఆడేస్తాడు, మీ మంచం కింద చీపిడి కట్టాడేస్తాడు, బ్యాంకులో బ్యాలెన్స్లు నింపేస్తాడు, ఇవే కావాలి మీకే? కనీసం దేవుడి మహిమని వివరించినా కూడా ఈ రాత్రి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ఇలా ఊపేయను అనుకోండి, ఇక అసలు అలా ఆడిపోతారు. ఇంకా అలా ఆడిపోయి అయ్యి బాబు నిన్ను పడిపోతాను. అసలు 5 పైసలు పడకపోయినా మీకు ఆ మాట చాలు, పడిపోయినంత ఆనందపడిపోతుంటారు. యేసుక్రీస్తు వారి గొప్పతనం గురించి మాట్లాడుతుంటే నిద్ర. కనీసం నువ్వు దేవుడికి చెల్లించాల్సినటువంటి కృతజ్ఞత నువ్వు పడుకోకుండా సంఘంలో 2 గంటలు ఆరాధన చేయటం కొత్త చూసావా? పడుకోకుండా నన్ను ఆరాధించని దేవుడు ఆ ఒక్కటి చేసాలంటే మనం చేయలేం. నీకు పరలోకం ఇచ్చేస్తున్నాను రా, అడుక్కోకుండా అల్లరి చేయకుండా నువ్వు సన్నిధిలో కూర్చో అన్నాడు అనుకో, ప్రభు ఇంకోటి ఏదైనా అడుగు ప్రభువా, ఇంకేం అడగాలి నీ నుంచి? ఇంకోటి ఏదైనా అడుగు, ఎందుకంటే పడుకోకుండా ఉండలేను ప్రభువా. పొర్లాడి అక్కడ పొర్లాడి ఇక్కడికి వచ్చి ఏదో చేసుకుంటున్నాం కదా ప్రభువా భక్తి. ఆ మాత్రం ఆ మానవ శరీరం ధరించుకుని మా బాధాత్మ చేసుకున్నాడు, ఈ బాధాత్మ చేసుకోలేవు ప్రభువా అంటారు వీళ్ళు. మీరు అలా అడిగారు ఇంకో శాశ్వతంగా పడుకోబెట్టేస్తాడు. ఇంక అసలు గొడవే ఉండదు. ఇక అసలు ఎంతసేపు పడుకుంటూ పడుకోమంటాడు. అయ్య బాబు నాకు నిద్ర వద్దు, లేపు అంట. ఎలా వస్తుందండి నిద్ర? ఎలా వస్తుందండి ఈ బలహీనత? ఆ త్యాగం ఎలాంటిదండి? అది ఈ కబుర్లు చెప్పినాడు ఎవడైనా చేశాడండి ఆ త్యాగం? దేవుళ్ళని కొలబడుతూ పిలవబడుతూ ఎక్కడ పడితే అక్కడ వెలుస్తూ ఉన్నవాడు ఎవడైనా చేశాడు ఈ త్యాగం. వాళ్ళకి హిస్టరీ ఉందా? వాళ్ళ బతుకుల్లో, వాళ్ళ పుస్తకాల్లో ఇలాంటి చరిత్ర రాయబడిందా? ఎక్కడ కనపడదండి మనకి. అందుగురించే ఈరోజు 197 దేశాల్లో ఏ దేశంలోని తగ్గకుండా క్రిస్మస్ చేస్తున్నారు. ఏకైక పండుగ ఇది. ప్రపంచవ్యాప్తంగా చేయగలిగే ఏకైక పండుగ. ఏ పండుగ అయినా సరే ఒకే సమయంలో ప్రపంచ దేశాలు అన్నీ కలిపి ఆరాధిస్తున్నాయి అని ఏదైనా ఒక పండుగ గురించి మీరు చెప్పండి, కనబడదు. ఒక క్రిస్మస్ మాత్రమే కనబడుతుంది. 197 దేశాలు ఉవ్వెత్తిన ఎగసినటువంటి స్వరాలతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఈరోజు పెట్టుకుని అది ఎవరికి సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? ఎందుకు? చేసినోడికి చేసినంత. వాళ్ళు ఎవరు చేయలేదు కాబట్టి వాళ్ళు ఒక ఈదికి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి పరిమితి అయిపోయారు. వాళ్ళు ఒక సమయానికి పరిమితి అయిపోయారు. కానీ సృష్టికర్త అయిన సర్వశక్తుడైన క్రీస్తు ప్రభు ఒక ప్రాంతానికి పరిమితి కాల. ఆయన చిన్న జీవితం, ఈ మానవ దేహాన్ని ధరించుకుని వచ్చిన ఈ చిన్న జీవితం
2000 సంవత్సరాల క్రితం 33.5 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు ఈ భూమి మీద. మనలో చాలామంది మీద చిన్నోడాయన. ఇప్పుడు మన జీవితంలో లెక్క పెట్టుకుంటే నా మీద 10 ఏళ్ళు చిన్నోడాయన, నీ మీద 10 ఏళ్ళు చిన్నోడు, ఆయన మీద 20 ఏళ్ళు చిన్నోడు. కానీ 2000 సంవత్సరాలైనా కూడా ప్రపంచంలో అగ్రగణ్యులైనటువంటి వ్యక్తులు, మహాత్ములని చెప్పబడుతున్న వారందరూ కూడా ఆయన జీవితాన్ని స్మరిస్తున్నారు. అంత గొప్ప జీవితాన్ని ఆయన జీవించి చూపించాడు. ఈ మానవ దేహంలోకి వచ్చి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని రిక్తునిగా నంబర్ 1 అండి. ఆయన మనం పొగడ్డానికి కానీ, స్తుతించడానికి కానీ, కొనియాడడానికి కానీ, ఆరాధించడానికి కానీ, వీటిలో ఏదైనా సరే మనల్ని ముందుకి నడిపిస్తుందండి. మూడోది దాసుడయ్యాడు కదా. ఆయన ఏమయ్యాడు? దాసుడయ్యాడు అన్నప్పుడు ఆయన రాజగృహంలో ఒక రాజులా జీవించడానికి ఇష్టపడ్డా? కావాలనుకుంటే రాజగృహంలో పుట్టలేడు ఆయన. ఎవరింటి పుట్టాడు? ఒక పేదవాడి కుటుంబంలో పుట్టాడు. పేదవాడి కుటుంబంలో ఏముంటాయండి? పేదవాడి ఇంట్లో ఏముంటాయి? అన్ని లోపాలే, లోట్లే. ఆ పేదవాడి ఇంట్లో పుట్టి ఆయన ఏం చేశాడు? మన అనిల్ గారిని అడగాలి. సిత్రి పట్టేటప్పుడు ఎన్ని గాయాలు అవుతాయండి? ఇప్పుడంటే మోడల్ వచ్చేసింది. ఇదివరకు సిత్రి పట్టేటప్పుడు ఇలా సిత్రి పడతారు కదా, ఎన్ని గీతలు పడిపోతాయో చేతులకి, ఎన్ని గాయాలు అయిపోతుంటాయో. ఆ ఇంట్లో పుట్టి సిత్రి పట్టడానికి ఇష్టపడ్డాడు ఆయన. మన జీవితాల్ని, ఈ ప్రపంచాన్ని ఈ హస్తాలతో రూపకల్పన చేసి రూపశిల్పి అయినటువంటి క్రీస్తు ప్రభు చిన్న చెక్కతోటి చిన్న మంచం చేయడానికి ఇష్టపడ్డాడు. చిన్న చెక్కతోటి చిన్న బల చేయడానికి ఇష్టపడ్డాడు. ఒక దాసునిగా ఒక పేదవాని కుటుంబంలో పుట్టి సిత్రి పట్టాడు, చెక్కలో కోసాడు, మేకులు దిగగొట్టాడు. ఒక పేదోడు ఎలా పని చేసుకుంటాడో అలా పనిచేసాడు. దాసుడిలా పేదరికలో పొర్లాడాడు అని చెప్పటం బాగుంటుంది. సేవ చేయించుకోవడానికి వచ్చాడు ఆయన, సేవ చేయటానికి వచ్చాడంట ఆయన. దేవుడు ఎలాంటి వాడో, నిజమైనటువంటి మానవత్వం ఎలాంటిదో ఆయన తన జీవితం ద్వారా ప్రదర్శించడానికి ఈ లోకంలోనికి అవతరించాడు. మార్కు సువార్త 10:45 చూడండి. మార్కు సువార్త 10:45. మార్కు సువార్త 10 మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను. పరిచారము చేయించుకొనుటకు రాలేదంట. ఎందుకు వచ్చాడట? పరిచారము చేయుటకు. శిష్యుల పాదాలు ఏం చేశాడండి ఆయన? కడిగారు. శిష్యుల పాదాలు ఆయన కడగటం ఏంటండి? మన బ్రతుకుల్లో కడుగుతున్నాడు ఆయన. మన జీవితాల్లో నిలువెత్తునా కడుగుతున్నాడు ఆయన. రక్తం పెట్టి, ఆయన పవిత్రమైన రక్తం పెట్టి మనల్ని అందరినీ కడిగాడు ఆయన. మనం స్నానం చేయటానికి, మనం శుభ్రంగా ఉండటానికి భూమి మీద సముద్రాన్ని పుట్టించాడు, నదులను పుట్టించాడు, కాలువలు పుట్టించాడు. ఆయన ఒకరి పాదాలు కడగటం ఏంటండి? ఏం చూపిస్తున్నాడు ఆయన? దాసుడిగా ఎక్కడికి వచ్చేసాడు ఆయన? రిక్తునిగా, దాసునిగా. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అండి. మన కలుగున్న దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. ఆయన గురించి వర్ణిస్తూ పౌలు గారు మాట్లాడుతున్న మాటలు, అందు గురించి నేను కృతజ్ఞుడినై ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన. ఎవరు? పౌలు. 4వదిగా చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8 చదువుదామా? ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా మరణము పొందినంతగాని మరలేమంటున్నాడు? సిలువ మరణం పొందినంతగా. చూడండి, మరణం వస్తుంది. ఆ మరణం ఏ మరణం? సిలువ మరణం. ఎందుకు విడదీశాడు ఇది? కాదండి, ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైనటువంటి శిక్షల జాబితా మీరు కొట్టండి యూట్యూబ్లోకి వెళ్ళి. అత్యంత భయంకరమైనటువంటి శిక్షల జాబితా ప్రపంచంలో ఏది అని కొట్టండి. 10 వస్తాయి. ఆ 10లో అత్యంత భయాన్ని కలిగించేటువంటి
మరణం ఏదంటే, శిక్ష ఏదంటే సిలువ మరణం అంట. మొదటి స్థానంలోకి వస్తుంది. మిగతా 9 ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ నేరస్తులు శిక్షించడానికి ఉపయోగిస్తున్నటువంటి శిక్షలు ఉన్నాయంట. 10 ఉన్నాయంట. ఆ 10లో సిలువ మరణం భయంకరమైనటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి శిక్ష అంట అది. అది మొదటి స్థానంలో ఉందంట. ఈయన మరణం పొందటానికి మరణం పొందినంతగా అని అన్నప్పుడు మనం అనుకోవచ్చు ఏమని, నిద్దట్లో చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాం మనం. చెప్పాలా? గుండెల మీద చేసుకుని ఏ నొప్పి లేకుండా ఏ బాధ లేకుండా గుట్టుకుని వెళ్ళిపోతే బాగుండరు నా ప్రాణమా. ఉత్తిదే నువ్వు రేపు చచ్చిపోతావు దానికి ఇంక చూసుకోండి. మనకి ఎలా ఉంటుంది, రేపు మధ్యాహ్నం దాకా ఉంటామమ్మ నువ్వు అని డాక్టర్ చెప్పాడు అనుకో, ఆ రేపు మధ్యాహ్నం కాదు ఆ చెప్పి మాట్లాడి ఇంక ముగింపు అవ్వకుండానే గుండె ఆగిపోతుంది ఇక్కడ. ఆ భయంతోనే చచ్చిపోతాం. ఆ భయంతోనే చచ్చిపోతాం. మరణం అంటే అంత భయం మనకి. నిజంగా మరణం అనేది తప్పనిసరి, మీరు చావాల్సి ఉంది, తప్పక మీరు చావాలి అని దేవుడు వచ్చి కనపడితే అప్పుడు మనం ఏం కోరుకుంటాం తెలుసా? ఏ నొప్పి లేకుండా చచ్చిపోవాలని కోరుకుంటాను ప్రభా, నాకు అలాంటి మరణం ఇయ్యని కోరుకుంటాం. అవునా కాదా? అవును. కానీ ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, ఎలాంటి మరణం అనగా సిలువ మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా అన్నాడు కదా. ఏం చేశారు తెలుసండి? వాళ్ళు ముఖం మీద కాండ్రించి ఉమ్మూసారండి. సరదాగా సినిమా తీశారు, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్. సరదాగా అంటే ప్రజల్ని, యేసుక్రీస్తు వారి జీవితాన్ని ప్రపంచానికి చూపించాలి, ఆయన త్యాగాన్ని చూపించాలనేటువంటి ఒక ఆలోచనతోటి డైరెక్టరు ఆ చిత్రం తీశాడు. అందులో ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్నటువంటి ఆ యాక్టర్ ఉంటాడు కదా, యాక్టర్ అన్నాడంట రియాలిటిక్గా ఉండాలి, మామూలుగా ఉండకూడదు అన్నాడంట. అసలు యేసుక్రీస్తే కనబడాలి, మీరు ఎంతకైనా సరే మీరు ఎదరికెళ్ళొచ్చు, నేను ఒప్పుకుంటాను అన్నాడంట హీరో డైరెక్టర్ని. సరే కొంతమంది రియల్గా స్టంట్లు చేస్తుంటారు కదా, ఏ స్టంట్లు ఏం గాడిదగుడ్డ ఇసుకలోని రియల్గా డూపు లేకుండా చేసేటంటారు. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారు? గోదావరి ఇసుకలో. వాళ్ళు పడిన ఏం కాదు వాళ్ళకి. ఏంటంటే అక్కడ ఆ ఇసుకలో పడినా దెబ్బ తగలదు, చిన్నపాటి దెబ్బ తగులుతుంది అన్నట్టుగా యాక్ట్ చేస్తారు కదా. కానీ ఇంగ్లీష్ వాళ్ళు అలా కాదు. దెబ్బ గట్టిదైనా సరే మీరు రియల్గా చేస్తామంటారు వాళ్ళు. ఈ కొరడా దెబ్బలు కొట్టిన సీన్ ఉంటుంది కదా, ఈ కొరడా దెబ్బలు కొట్టి సీన్కి నిజంగా కక్కుళ్ళు ఎట్టమన్నాడంట హీరో. బాల్ పెట్టి ఆ బాల్ మీద 32 కొంకులు ఉంటాయి. ఆ ఏం కొంకులు అనుకుంటున్నారు? ఐరన్తో చేసినవి కాదయ్యి, జంతువులు ఎలకి పదునైనటువంటి కూరలు ఉంటాయి చూసారు వంకరగాను, అవి 32 ముళ్ళు ఉంటాయంట దానికి చుట్టి ఆ బాల్కి. అలాంటిది సేమ్ తయారు చేసి పెట్టమన్నాడంట. సరే అని చెప్పేసి ఇలా చేతులు కట్టేస్తారు కదా యేసుప్రభు వారికి, ఇలా కట్టేదాడికి కొరడా ఇచ్చి ఇలా కొట్టి ఇలా పట్టుకుని ఇలా పట్టుకుందంట, అది వెనక్కి లాగాడంట. ఇక రెండో దెబ్బ వేసేయాలి కదా వెంటనే, ఈ లాగేసేదాడికి మళ్ళీ రెండో దెబ్బ వేసాడంట, ఇక్కడ పట్టుకుందంట. పట్టుకునేవాడికి మొత్తం ఈ పైన అతికినటువంటి ఆ చర్మం డూబు, ఆ డూబు దాటి వెళ్ళిపోయి నిజమైనటువంటి చర్మలోకి వెళ్ళిపోయి ఆ పక్కటెముకలు అట్టుకుని లాగేసిందంట 2 చోట్ల. వారం రోజులు లెగలేదంట. వారం రోజులు లెగలేదంట హీరో. యాక్ట్ చేసినోడు అన్నాడంట, యాక్టింగే ఇలా ఉంటే రియాలిటీ ఇంకెలా ఉంటుందని మారుమనసు పొందాడంట అతను. అంటే యేసుక్రీస్తు వారు సిలువ మరణం పొందినప్పుడు ఆయన మరణాన్ని గురించి, ఆయన కొరడా దెబ్బల గురించి పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచిస్తే ఏం మాట్లాడో తెలుసా? చేలో నెర్రలు ఇడిపోయినట్టు ఇడిపోయిందంట ఆయన శరీరం. బద్దల కింద వంక బద్దలు ఇడిపోతుంది చూసారా, అలా ఇడిపోయి ఆ బద్దల్లో నుంచి ఎముకలు కనపడ్డాయంట యేసుక్రీస్తు వారిని కొరడా దెబ్బలు కొట్టినప్పుడు. ఏం చూపిస్తున్నాడు? సిలువ మరణం. సిలువ మరణం అంటే సింపుల్ అనుకుంటున్నామా? సింపుల్ అనుకుంటున్నాం కదా. మనం ఏ మరణం కోరుకుంటున్నాం? హాయిగా ప్రాణం పోవాలి, ఏ నొప్పి లేకుండా. కానీ యేసుప్రభు వారు ఎంత హీనమైనటువంటి మరణానికి ఆయన లోపరుచుకున్నాడు మీరు చూడాలి. అసలు కన్ను ఎర్ర చేస్తే ఏమైనా ఉంటుందా? ఆడ మొఖం మీద దుమ్మేసి మొఖం మీద గుద్దాడని ఉంటుంది, మూతి మీద గుద్దాడని ఉంటుంది. అసలు మూతి మీద నిన్ను గుద్దితే నువ్వేం చేస్తావు? ప్రజలకు చూపించాలని చెప్పి స్కిట్ వేస్తున్నారంట. ఏది? సిలువ మరణం, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి స్కిట్ వేస్తున్నారంట. యేసుప్రభు అలా నడుచుకుంటూ వెళ్తుంటే వెనకాల కొరడతో కుట్టినట్టు యాక్ట్ చేస్తున్నారంట. కొడుతుంటే ఈ కొడుతున్నాడంట, ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడంట. ఆ ధర్మకోల్ షీటు సిలువ పెట్టుకుని ఇలా వెళ్తున్నాడంట. ఆడు ఏం చేశాడు? కొట్టువాడు గబుక్కుని రౌండ్ తిరిగేసింది. ఇలా అనబోయి కొద్దిగా గట్టిగా తగిలింది.
ఆ ధర్మకోల్ షీట్ పక్కన ఆడేసి బ్యాట్మని కొట్టాడంట. కళ్ళు ఆంతలేదా అన్నాడంట. దేనికి? యాక్టింగ్ లేదు, గౌకించి ఏం జరిగింది. ఏం చెప్తున్నా అక్కడ ఏం చేస్తున్నాడు సీను? యేసుక్రీస్తు వారు ఎంత తగ్గించుకున్నాడో, ఎంత హీనాతిహీనమైన మరణానికి ఆయన్ని అప్పగించుకున్నాడో చెప్తానికి స్టోరీ అది. చిన్న దెబ్బ అలా పొట్టకు తగిలేదానికి ఏం చేసాడు అతను? పెళ్ళమని చెంప చెలుమనిపించాడంట. పళ్ళు రాలిపోతే ఏమనుకుంటున్నావు అన్నాడంట. ఎవరు? యేసుక్రీస్తు వారి యాసం వేసేవాడు. అర్థమవుతుందా? నిజంగా ఆడు మొహం మీద ఆ పెదాల మీద గుద్దినప్పుడు యేసుక్రీస్తు వారు ఇలా కళ్ళు ఇలా 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 ఎర్రబడి చూస్తే ఏంటవుతుంది అంటున్నాను నేను. ఏమవుతుంది? చూసాం కదా గతంలో. ధోని ఎక్కి వెళ్తున్నారు, అరమద మీద పడుకున్నాడు. సముద్రం భయపెడుతుంది వాళ్ళని. ఆ పొంగు అంత ఇందులోకి వచ్చేసి తిరగబెట్టేసి అంత పరిస్థితి తీసుకొచ్చింది. నీకు చింతలేదని అడిగారు కదా, చింతలేదన్నందుకు లేచి ఏయ్ అన్నాడు. ఎవరిని? సముద్రం ఏమైందని తెలుసా? నిమ్మలమైందని మన తెలుగు బైబిల్లో రాశారు సుమే. అక్కడ నిమ్మలమైందని రాయలేదంట. ఒక యజమాని పెంపుడు కుక్కని బెదిరించినప్పుడు తోక ఊపుకుంటా కూర్చుంటా చూసారా? అలా కూర్చుందంట సముద్రం. తోకు జాడించుకుంటా అంట చూసారు కుక్క. అలా కాళ్ళ దగ్గరికి వచ్చి అలా ఇదైపోయిందంట. ఇప్పుడు ఆ ముఖం మీద గుద్దాడు చూసారా? ఆడి మీద కోపంగా చూస్తే ఏమవుతుందో తెలుసా? ఏముండవు. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? తను తాను లోపరుచుకున్నాడు ఆ దెబ్బలు తినటానికి. సిలువు మరణము పొందినంతగా అద్భుతమైనటువంటి త్యాగం ఇది. అసలు ఈ త్యాగం మన జీవితాల్లో మరవలేంది. ఈ ఒక్కరోజు గుర్తుపెట్టుకునేది కాదు ఇది. మనం బొందులో ప్రాణం ఉన్నంత వరకు, దేవుని చిత్తమైతే ఆయన రాకడ వరకు మనం ఉంటే, ఆయన రాకడ వరకు గుర్తుపెట్టుకుని స్తుతించే గొప్ప కార్యం ఇది. ఆయన ఘనకారాన్ని భుజాల మీద వేసుకుని ప్రచురించే గొప్ప కార్యం ఇది. సింపుల్గా తీసి పక్కన పెడతాం. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? మన ప్రభు అయినటువంటి క్రీస్తు చిత్రహింసలతో కూడినటువంటి బాధాకరమైనటువంటి మరణాన్ని ఇష్టపూర్వకంగా, బలవంతంగా కాకుండా, బలవంతం ఏమీ లేకుండా మన కొరకు తనంతట తానే అప్పగించుకున్నాడు. ఇది ఇందు నిమిత్తం నేను ఆయనకి కృతజ్ఞుడనై ఉన్నాను అంటున్నాడు పౌలు. మనం స్తుతించండి, హల్లెలూయా స్తుతించండి. ఈ తినేస్తున్నాడు రా బాబా. ఇలా కొంతమంది అలా చూస్తుంటారు, ఆరాధన చేసేటప్పుడు ఇలా చూస్తున్నాడు ఈయన అని. ఏంటి నా కోసం స్తుతింటున్నావా? ఇలా కన్ను తెరుచుకుని ఇలా మూసారు. చూస్తున్నాడు వీడు, మన పాస్టర్ గారు చూస్తున్నాడు అంటే కళ్ళు మూసుకుని ఆరాధించాలని అంటాం కదా. అందుకు ఒక్కొక్కడేమో మరీ ఓవర్ చేసేస్తుంటాడు. ఇంటికాడ కూడా యాడ్ అలాగా, ఎప్పుడు కూడా ఏడుచుంటాడు అలాగా, అలా ఓవరాక్ట్ చేసేస్తుంటాడు. ఇక్కడి నుంచి రావాలి, నాభిలోంచి రావాలి స్వరం. నాభి కదలాలి నువ్వు దేవుని స్తుతిస్తే. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చెయ్యాలి భక్తి. మన పరిధులు పెట్టుకుని మనం చేసేదే భక్తి అనుకుంటూ ఉంటాం. మనకి పరిధులు ఉంటాయి. నేను ఈ టైం ప్రకారం వస్తాను, ఈ టైం ప్రకారం వెళ్ళిపోతాను, అదే భక్తి. అంటే ఎవరైనా ఉద్యోగం ఇవ్వాలని అంటే నువ్వు అనుకున్నట్టు అప్లికేషన్ ఫిల్ చేసి ఇస్తే ఉద్యోగం ఇస్తాడా? ఆ ప్రభుత్వం వారు ఏదైతే మన నుంచి కోరుకుంటున్నారో అది ఫిల్ చేసి ఇస్తే ఉద్యోగం ఇస్తాడా? నువ్వేం చదివావు, బిఏ చదివావా అని అడిగాడు అనుకోండి. నేను బిఏ చదివాను, ఇంటర్ చదివాను, ఇస్తావా ఇవ్వా అంటావా? చదివానుగా, నీకు చదువు కావాలి, బిఏ ఇంటర్ కాదు అంటావా? కదా. నువ్వేం చేస్తున్నావు? పరిధులు పెట్టుకుని నేను చేసేసాను అంతే, హల్లెలూయా స్తోత్రం స్తోత్రం పరలోకం ఇచ్చేతాడు. మన భక్తికి పరిధులు పెట్టుకుని, ఆయన స్తుతించే విషయంలో పరిధులు పెట్టుకుని మనం ఏం చెప్తామో తెలుసా? నా ఎంత భక్తిపరుడు, నా ఎంత భక్తిపరురాలు లేదు అనుకుంటాం. స్టేటస్లో వీడియో పెట్టేసినంత మాత్రాన, స్టేటస్లో వాకింగ్ షేర్ చేసేసినంత మాత్రాన, చక్కని
ఆధ్యాత్మిక పదజాలాలు వాడేసినంత మాత్రాన హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అనేసినంత మాత్రాన పరలోకం వచ్చేద్ది అనుకుంటారు చాలామంది. కనపడినప్పుడు మాత్రం వినయంగా వందనాలు చెప్పేస్తే పరలోకం వచ్చేద్ది అనుకుంటారు చాలామంది. అలా చెప్పొద్దని నేను అంటలే. మనోళ్ళకి చెప్పాలి. మనోళ్ళు చెప్పండి నాయన, మీరు వందనాలు చెప్పండి కనపడినప్పుడు. ఎందుకంటే మనోళ్ళకి అది లేదు. కనీసం వాళ్ళు మత్స్యాకులోళ్ళు అలాగనే యాక్ట్ చేస్తున్నారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటున్నారు. కానీ మనసులోంచి అన్నాడో నోట్లోంచి అన్నాడో ఎక్కడి నుంచి అన్నాడో మనకు అనవసరం. కనీసం మనోళ్ళు ఎవరైనా ఏంటి అంత సీరియస్గా ఉన్నాడేంటి, సీరియస్ 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 అంటే సీరియస్గా ఉంటే భక్తిపరుడు అనమాట లెక్క. ఇలా ఉంది మన భక్తి. మన కోసం త్యాగం చేసినోడేమో ఆయన 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 మనసు ఒకసారి చూడండి అని పౌలు గారు గుర్తు చేస్తున్నాడు. మన మనసు ఎలా ఉంది, ఎలా ఉంది మన మనసు అంటే ఒకసారి ఆలోచించండి. ఆయన త్యాగం మరువలేంది. అనుదినము అనుక్షణం స్మరిస్తూ ఆయన స్తుతించబద్దులమే ఉన్నాం మనం. అందు గురించి పౌలు ఏమంటున్నాడు, నేను నా పట్ల ఆయన చేసిన ఈ కార్యాలన్నిటిని బట్టి. ఒకసారి చూద్దాం. అది తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 13 వచనం మళ్ళీ చదువుతున్నాను చూడండి. నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఏమై ఉన్నాడు? కృతజ్ఞుడనై ఉన్నాను. ఒక మాట చెప్పాడు చూడండి 15 వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వచ్చాను అని చెప్పి ఏమన్నాడు తెలుసా? పాపులు రక్షించడానికి ఎవరు వచ్చారట? యేసుక్రీస్తు వారు వచ్చారంట. యేసుక్రీస్తు వారు వచ్చారంట. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఎవరంటే ఈయన 14 పుస్తకాలు రాసినోడు, నిష్ఠా గరిష్ఠుడు, యోధా మతంలో ఎవడొకడు ఏలెత్తి చూపించడానికి కూడా సరిపోనటువంటి భక్తి జీవితం కలిగిన వాడు, ధర్మశాస్త్రాన్ని 8వ దినాన్ని నుండే క్రమం తప్పకుండా పాటిస్తున్నవాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఆ పాపులలో పాపులు లిస్ట్ పెడితే, ర్యాంక్ పెడితే నేనే ఫస్ట్ ఉంటాను. మనమేమంటాం? ప్రభువా పాపిని నన్ను క్షమించు తండ్రి అని ప్రార్థన చేస్తుంది ఒక ఆవిడ. ఈ పక్కన ఉన్నవాడు ఆవిడ అందంట, అవును తండ్రి అందంట. టక్మని ఆపి, బుద్ధి జ్ఞానం లేదు, నేను పాపినా, నువ్వు చూసావా అందంట. నువ్వే కదా అన్నావు దేవుడి దగ్గర, ఏమని? పాపిని ప్రభు అని. మేము క్యాజువల్గా ఒప్పుకుంటాం. ఆ మాత్రం దానికి మేము పాపులు నువ్వు చూసావా? ఎక్కడ చూసావు? నువ్వు ఏం చూసావు కదా? అలాంటి వాళ్ళు మనం. అంత వాక్యానికి విరుద్ధమైనటువంటి జీవితాలు మనవి. కానీ మన క్రీస్తు ప్రభు మనకు నేర్పించేది ఏంటో తెలుసా? పౌలు గారు అంటున్నాడు, నేను ఎంతైనా కృతజ్ఞుడను. నేను చేసేది ఏదైనా సరే గొప్పగా నేను ఎంచుకోవట్లా. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం ముందు నేను చేసేది చాలా చిన్నదే, చాలా చిన్నదే. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన త్యాగాన్ని మనం స్మరించేంతవరకు ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? ఎందుకు స్తుతించాలి ఆయన్ని? దేనికోసం? పరలోకం కోసం ఆయన స్తుతించాలా? అసలు ఆయన అంటే కాలాతీతుడైన వాడు కాలంలోకి వచ్చాడు, అదృశ్యుడైన వాడు రూపం ధరించాడు, సర్వశక్తుడైన వాడు దాసుడైపోయాడు, ధనవంతుడైన వాడు దరిద్రుడయ్యాడు. ఒకసారి అది కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దామా. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఏమయ్యాడు? దరిద్రుడాయను. ఎందుకు యేసుక్రీస్తు వారిని స్తుతించాలి? ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడయ్యాడు. ఐశ్వర్యవంతుడు దరిద్రుడు ఎప్పుడవుతాడు? ఉన్నదంతా ఇచ్చేసినప్పుడు దరిద్రుడైపోతాడు. ఉన్నదంతా ఏంటిది ఆయన ఇచ్చేసింది? పరలోకంలో ఏ స్థితి వదిలేచ్చాడో మనం చూసాం కదా. అలాంటి స్థితిని వదిలేసుకున్న వారిని దరిద్రుడు అంటాడా, ఐశ్వర్యవంతుడు అంటావా? దరిద్రుడే అంటారు. అలాంటి దరిద్ర పని మనం ఎవరం చేస్తామా? చెయ్యం. భయం మనకి. 100 రూపాయలు ఉందనుకో, ఆ 100 రూపాయల్లో ఆ 2 రూపాయలు 3 రూపాయలు అవతలడికి ఇవ్వగలం తప్ప మిగతాది మన దగ్గర
దాచుకుంటాం కదా. ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడయ్యాడు. ఆయన జీవాధిపతి అయి ఉండి మన కొరకు మరణాన్ని రుచి చూశాడు. ఆయన నిర్దోష అయి ఉండి నిష్కల్మషుడై ఉండి మన కొరకు ఏం చేయబడ్డాడు? పాపముగా చేయబడ్డాడు. పాపముగా చేయబడ్డాడు. ఆయన దైవమై ఉండి నరరూపు దాల్చాడు. ఆయన శాశ్వతుడై ఉండి తాత్కాలికుడిగా రూపించబడ్డాడు. ఆయన అనంతుడై ఉండి పరిమితుడిగా మన మధ్య ప్రదర్శించబడ్డాడు. ఇప్పుడు వరకు మనం చదివినటువంటి ఆ 3 వచనాల్లో ఈ అర్థాలు వస్తున్నాయి. ఆ 3 వచనాల్లో ఈ అర్థాలు ఎన్ని ఉన్నాయి లేవా? మీకు అనిపించట్లేదా? నేను ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాను, లాస్ట్ పాయింట్ చెప్పాను. ఏం చెప్పాను? ఆయన అనంతుడై ఉండి పరిమితుడిగా ప్రదర్శించబడ్డాడు అన్నాను. ఇది ఇంతకు మనం చదివిన వాక్య భాగంలో లేదా? పరిమితుడయ్యాడా? పరిమితులు ఉన్నాయి ఆయనకి? తల్లి పెడితేనే కానీ ఆకలి తీరలేని స్థితిలో ఉన్నాడా? తల్లి వచ్చి బట్ట మారుస్తేనే కానీ మార్చుకోలేని స్థితిలో ఉన్నాడా? ఆమె వచ్చి ఆలన పాలన పట్టించుకుంటేనే కానీ ఎదురు చూపు చూసేవాళ్ళగానే ఉన్నాడా? పరిమితుడు అవ్వలేదా? పరిమితుడయ్యాడు. మనుషుని పోలికగా పుట్టన్నప్పుడు ఇవన్నీ అందులోకి వస్తాయి. ఇంకేం చేశాడు ఆయన? స్తుతులు అందుకోవాల్సిన వాడై ఉండి భూలోక బాధల్లోనికి అరుదించాడండి. ఆయన నిత్యము కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు 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 అంటే కొనియాడబడుతున్నాడు ఆయన. ఆ కొనియాడబడుతున్న క్రీస్తు ప్రభు ఎక్కడికి వచ్చి లోకానికి వచ్చి ఈ బాధల్లోనికి అరుదించాడు. మీరు చూడండి, ఆయన జీవితాన్ని ఒకసారి పరికించండి. అద్భుతమైనటువంటి విషయాలు అందులో మనకి కనిపిస్తాయి. మనం ఈ విషయాలు మనసుని పెట్టాలి. ఆయన స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి, ఆయన్ని మహిమపరచాలి. యేసుక్రీస్తు వారు ఆయన స్తుతించే విషయంలో మనం పొరపాట్లు చేస్తున్నామేమో అనుకుంటున్నా. ఒక మాట చూపించి నేను ముగిచ్చేస్తాను. లోకస్వార్త 17వ అధ్యాయము. లోకస్వార్త 17వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దామా? 16వ వచనం. గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరుచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఎంతమంది కుష్ఠరోగులు అక్కడ స్వస్థత పొందారు? 10 మంది స్వస్థత పొందారు. ఎంతమంది తిరిగి వచ్చారు? ఒక్కడే వచ్చాడంట. మళ్ళీ ఒకసారి చదువుదాం. అది గొప్ప శబ్దంతో. ఏ శబ్దంతో? ఇందాక మనం చెప్తున్నాం కదా, గట్టిగా పాడండి అని. అలా అనిపించుకునేవాడికి ఆడితను. మిగతా 9 మంది అలా అనిపించుకుంటున్నారు. మిగతా 9 మంది ఉన్నారు చూసారా? వాళ్ళు దేవుడు చేసిన మహిమను దేవుడు చేసిన మంచి పనులు మర్చిపోయారు. దేవుడు వారి పట్ల చేసిన త్యాగాన్ని మర్చిపోయారు. వారికి ఇచ్చిన ఘనతను మర్చిపోయారు. వాళ్ళకి ఇచ్చిన స్థాయిని మర్చిపోయారు. వాళ్ళు మర్చిపోయి వాళ్ళు 9 మంది రాలేదంట. ఒకడు మాత్రం తిరిగి వచ్చాడంట. ఎలా వచ్చాడట? గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుచుతూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఎక్కడ పడిపోయాడు? ఆయన పాదముల యొద్ద సాగిలపడాను. వాడెవరు? సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులయ్యారు కదా, ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడను అగుపడలేదా అని చెప్పి ఎంత బాధపడుతున్నాడండి ఆయన. పర్సంటేజ్ వేసేసాడు. పర్సంటేజ్ ఎంత? 10కి 1, 10కి 1%. నిజంగా దేవుని మహిమపరిచే వాళ్ళు కూడా 10కి 1 ఉంటాడు. హానెస్ట్గా, నిజాయితీగా, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మనం చేసే భక్తి అంతా కూడా ఆ 9 మందిలోకి వెళ్ళిపోద్ది అంటున్నాను నేను. మొహమాటం లేకుండా చెబుతున్నాను. ఆ 9 మందిలో మనం ఉంటాం. ఆ ఒక్కడు ఏం చేశాడు? ఈ 9 మంది ఎక్కడికి వెళ్ళారు? లోకంలోకి వెళ్ళలేదండి. ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళారు కనపరుచుకోవడానికి. నాకు తెలియక అడుగుతున్నాను, యాజకుడు ఎవరు? మీరు స్వస్థ అయిన తర్వాత యాజకుడు కనపరుచుకోమని చెప్పారు కదా క్రీస్తు ప్రభు. యాజకుడు కనపరుచుకోమన్నాడు కదా అని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయారు? అక్కడ యాజకుడు ఉంటాడు కదా, అక్కడికి వెళ్ళిపోయారు. అసలు నిజమైన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు వారు కదా. నాకు ఎవడ యాజకుడు ప్రభువా? నువ్వే నా యాజకుడివి, దేవునితో జతపరిచిన వాడివి, ఈ పాపాలన్నీ క్షమించిన వాడివి, త్యాగం చేసిన వాడివి. నాకు ఇంకెవరిని నేను ఊహించుకోగలను యాజకుడిగా? నువ్వే అని చెప్పి ఈయన వచ్చి పాదాల మీద పడ్డాడు. ఈ 9 మంది అక్కడికి వెళ్ళి సాక్ష్యాలు చెబుతున్నారు. దేవుడు మా పట్ల చేసిన కార్యం అంతా ఇంత కదా అని అక్కడ చెప్తున్నారు. ఇది చెప్పట్లేదు, చేసి చూపిస్తున్నాడు. కానీ చేసింది చెప్పడానికి కూడా మనకు భయం. అంత వచ్చేసిందా? వెళ్ళాలంటోళ్ళే
నాకు దేవుని కృపను బట్టి నాకు ఉద్యోగం వచ్చింది అని సాక్ష్యం చెప్పాడు అనుకోండి, దేవుని మహింపరిచాడని ఈడనుకోడు. ఈడనుకుంటాడు శాలరీ ఎంత, శాలరీ ఎంత, ఆ శాలరీ చెప్పలేదు చూసేవాడు దొంగోడు అని ఈడంటాడు. ఈ సాక్ష్యం చెప్పేవాడు అనుకుంటాడు శాలరీ చెప్తే చచ్చిపోతారు వాళ్ళు, చెప్పకూడదు. అంటే దేవుని మహింపరచడానికి కూడా ఏమంటే వచ్చేస్తున్నాయి, చెప్పామనుకో ఏమైపోద్ది, గోళ కింద ఉంటారు. మనకి ఎంత దాచేసుకుంటున్నాం అర్థమైపోద్ది వాళ్ళకి. ఇక వాళ్ళు దేవుడు లేడికాడ ఇందులో, ఆయన లేడిక, ఆయన గల్లంతు, ఆయన మన సాక్ష్యాలు ఆయన గల్లంతు, మన సాక్ష్యాల వరదలు ఆయన గల్లంతు. ఏంటండి భయము? ఆ 9 మందిలో మనం ఉన్నాం ఖచ్చితంగా. దేవుడు చేసింది చెప్పుకోవడానికి మనకి భయం. అర్థమైందా? దేవుని మహింపరుద్దామా? అసలు ఎప్పుడు మహింపరుద్దాం? ఎప్పుడో 4 వారాల క్రితం చెప్పాను ఏలి అనుభవాలని. రోషం కలిగిన వాళ్ళు 10 గంటలు ఉంటారని. 2 వారాలు వచ్చేసారు అంటాను. 3వ వారం నుంచి మనం ఇక రోజు మేము కొట్టాలి ఇంకేమని, రోషం రోషం అని. రోషం కలిగిన క్రైస్తవుడు అని పెద్ద బోర్డు ఎట్టాలేక అని రోజు మేము ఇంకా పంపులు పట్టించి మనుషులు పెట్టించి గాలి కొట్టిస్తాలు ఉండాలి మీకు. అది ఎవరో చెప్తే చేసేది కాదండి అది. ఒకరోజు మాత్రం స్తుతించకపోయిన వారిని ఖచ్చితంగా నిలబెట్టి దేవుడు లెక్క అడుగుతాడు. మన జవాబుదారులుగా ఉన్నాం. మన అకౌంటబిలిటీ అంటారు చూసారా, అక్కడ చెప్పాలి మనం ఖచ్చితంగా. ఆ అకౌంట్ అక్కడ చెప్పాలి, లెక్కలన్నీ మనం చెప్పాలి. మనకి ఇచ్చిన దానికి, మనం ఖర్చు పెట్టిన దానికి, మనం పొందుకున్న దానికి, మనం చేసిన దానికి, మనం కష్టపడిన దానికి, ప్రతీది దేవుడు అంత పిసినారు ఉండడు. అనా పైసలతో సహా ప్రతీది లెక్క అడుగుతాడు. మళ్ళాగా పట్టింపు లేనోడు కాదు ఆయన. అర్థమైంది అనుకుంటున్నా. యేసుక్రీస్తు వారి త్యాగం అర్థమైన తర్వాత మనం ఆయన స్తుతించాలి, ఆయన కొరకు మనం జీవించాలి. ఆయన నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు. ఈ మాటలు మీరు ఆలోచిస్తారని, ఇన్ని మాట్లాడిన తర్వాత మీలో ఏదైనా కొద్దిపాటి లోపం ఉన్నా వాటిని తీసేసుకుని దిద్దుకొని మీ జీవితం క్రీస్తు వారి త్యాగాన్ని మీ జీవితాల ద్వారా గుర్తించి మహింపరచాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.